బాహుబలి తరువాత బెస్ట్ గా చూపించిండే మూవీ అయితే ఇదే. ప్రభాస్ లుక్స్ కావచ్చు, మనకు యాక్చువల్లీ ప్రభాస్ ఎలివేషన్స్ కావచ్చు, ప్రభాస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, ముఖ్యంగా ఎలివేషన్స్ అంతా బాగుంది. మూవీ అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం టైం తీసుకుంటారనమాట. బట్ కానీ మనకు ఆ ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక 20 minutes అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక 20 minutes ముందు కాకుండా ఇంకొక ఫైట్ ఉంటుంది. ఇలా పిడికిలు బిగిస్తే ఇంకా ఇంజన్ సౌండ్ వస్తుంది అనమాట. సో ఆ ఇంజన్ రైజ్ అప్ సౌండ్, ఆ ఫైట్ కూడా బాగుంది. మళ్ళీ ఆ సెకండ్ హాఫ్ ఏంటంటే మొత్తం ఇక కాన్సర్ సామ్రాజ్యము. ఓవరాల్ గా మనకు ఫస్ట్ హాఫ్ కొంచెం టైం తీసుకుంటారు, సెకండ్ హాఫ్ టైం తీసుకుంటారు. కానీ బట్ ప్రభాస్ అపీరెన్స్ వల్ల కావచ్చు, ప్రభాస్ డైలాగ్ డెలివరీ వల్ల, ప్రభాస్ అయితే బాహుబలి తర్వాత మంచిగా చూపించిన మూవీ అయితే ఇదే. అండ్ అట్ ద సేమ్ టైం మనకు పృథ్వీరాజ్ సుకుమార్ అని కూడా యాక్టింగ్ అయితే బాగా చేస్తారు సీరియస్లీ. అండ్ సలార్ పార్ట్ 2 కూడా ఉంది బ్రో, సలార్ పార్ట్ 2 కూడా ఉంది. సో దాని గురించి అయితే మనకు అఫ్ కోర్స్ మన అందరికీ తెలుసు. అంటే దాని గురించి కూడా చాలా మంచి హింట్ ఇచ్చినారు. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కోసము, ఇంటర్వెల్ ముందర ఫైట్ కోసము, ఎలివేషన్ల కోసం మనం వచ్చి చూడొచ్చు. టైం తీసుకుంటారు, కొంచెం మైనస్లు అయితే ఉన్నాయి. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నిజంగా సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే బాహుబలి వచ్చిన తర్వాత సాహో అంత పూర్తిగా కూడా ఏం హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. రాధేశ్యాము, ఆదిపురుషు 2 డిసప్పాయింట్ అయినారు. ఈ మూవీతో అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే డెఫినెట్లీ సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు బ్రో. సో అదే శౌర్యాంగ పర్వం అని, సలార్ 2 శౌర్యాంగ పర్వము, అది డెఫినెట్లీ అది ఇంకా బాగుండబోతుందని నేను అనుకుంటాను. ఈ మూవీ వైజ్ అయితే కొంచెం టైం తీసుకున్నాను కానీ పర్వాలు బాగానే తీస్తారు. పృథ్వీరాజ్ యాక్చువల్లీ బాగా చేస్తాడు అనమాట. కానీ మనకేంటంటే మనకు ట్రైలర్స్ లో చూస్తే ప్రభాస్ కంటే పృథ్వీరాజ్ ఎక్కువ ఉంటాడని మనం అనుకున్నాం కదా. కానీ అది ఫాల్స్, ప్రభాసే మనకి ఎక్కువ ఉంటాడు. ప్రభాస్ ని బెస్ట్ గా చూపించినారు బ్రో. మూవీ అయితే యావరేజ్. డెఫినెట్లీ సాహో కంటే, ఆదిపురుష్ కంటే, రాధేశ్యామ్ కంటే డెఫినెట్లీ చాలా బెటర్ మూవీ. బాగానే